హేరా నీకు ఐస్ క్రీమ్ కావాలా? అమ్మంటే మహాన్ చూపిస్తావు, నానంటే నన్ను చూపిస్తావు. నీ అబ్బ ఎవరా? ఎవరా చెప్పు, ఎవరా ఎవరా నీ అబ్బ చెప్పు. చెప్పు అన్నా, వాణ్ణి కొట్టి చంపేయాలనేగా నీ ఉద్దేశం? నేను బ్రతుకుండగా వాడిని చావనివ్వను. వాడిని చంపేస్తా. వదినా వదినా పిల్లనిటి వదినా చంపేస్తాడు. వదినా వాడిని నిన్ను కలిపి చంపేస్తా. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? బాబుని ఏం చేయాలని? నేనేం చేయగలనే? ఏమి చేయలేని. ఏ ప్రాసి చెప్పరాసి తుప్పరాసి చెప్పరాసి వెర్రి నా కొడుకు. ఎందుకండి ఎందుకండి మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు? అసలు మీకేం కావాలో చెప్పండి. నాకేం అవసరం లేదు మహాలక్ష్మి. వాడిని కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పు. నా పేగు తెచ్చుకుని పుట్టిన బిడ్డండి. పోసి నీ పేగు కాలా? సరే వీడి తండ్రి ఎవరో చెప్పవే. ఆ విషయం నాకన్నా ముందే ల్యాబొరేటరీ వాళ్ళు చెప్పారు కదండి. అవును నిజమన్నా. రక్త పరీక్షలో క్లియర్ గా నువ్వే తండ్రి అని తేలిందిగా. అనుమానం ఏదైనా ఉంటే వాడిని కన్న తల్లి మీద ఉండాలి గాని తండ్రి మీద డౌట్ లేదు. నువ్వే తండ్రివి. నేనే తండ్రినంట, నేనే వాడి బాబునంట. అవునవును, నేనే వాడి కన్న తండ్రినే. ఒక్క క్షణం ఇంట్లో ఉండను, వెళ్ళిపోతా. బాబు నసీం, మీ అన్నగారికి మతి చెల్లించినట్టుంది. ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటారేమో. వెళ్ళి బాబు. భయపడకొదినా, అన్నకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతుంది. ఇట్లాంటప్పుడు చిన్నపాటి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాడు. ఇవాళ రేపో నా బిడ్డ నా బాబు అని బాబుని కౌలించుకుంటాడు. నాది గ్యారంటీ. ఏవో బాబు, ఆయనకి బాబు కనపడితేనే కోపంతో మండిపోతున్నారు. ఏమైనా చేసుకుంటారేమో. చచ్చా, అలాంటిదే ఉండదు వదినా. అన్న గోవు లాంటి వాడు. గడ్డి తింటాడే గాని బిడ్డనేమి చేయడు. ఏమిటో ఆ ప్రియ కూడా లేకుండా పోయింది. పాపం మరీ బెంగ పెట్టుకున్నారు. వదినా, అసలు ఆ ప్రియ ఎక్కడికి వస్తుందో రాదో నన్ను అనుమానంగా ఉంది. అదేంటి బాబు? డబ్బు వదినా, డబ్బు. మహారాజు మాణిక్యాలు కొనిస్తానని చెప్పి మొండి చేయి చూపిస్తుంటే యువతి మాత్రం ఎందుకు వస్తుంది? అంతేనంటావా? అంతే వదినా. ఇక నుంచి చూడు, ఈయన గారు దాని పేరున ఇన్సూరెన్స్ చేశారు అంటే అన్నగారు పోతే గాని దానికి డబ్బు రాదు. బాబు వద్దు బాబు, అలాంటి మాటలకు. నా పసుపు కుంకాలు 10 కాలాల పాటు హాయిగా ఉండాలి. నా బిడ్డకు తండ్రి లోటు రాకూడదు. ఎంత మంచిగా ఆలోచిస్తున్నావు వదినా. ఇంత మంచి భార్య, ముద్దులకే బాబు ఉండగా అన్నయ్యకి అనుమానాలేంటో అర్థం కావడం లేదు. ఏం చేస్తాం? మీ అన్నయ్యకు శని 7 ఉన్నాడు. అన్నా, నేను వస్తున్నా. ఏమండి, వచ్చేటప్పుడు బాబుకు 4 ఐస్ క్రీములు పట్టండి. అబ్బా, తలనొప్పి భరించలేకపోతున్నాను. అబ్బా, ఏంటత్తయ్యా అలా ఉన్నావు? ఏంటోనమ్మా, రాత్రి నుంచి కళ్ళు తిరుగుతున్నాయి. అలాంటప్పుడు వంటగదిలోకి ఎందుకు వచ్చావు? వంటవాడు కాఫీ చేసేవాడుగా. అయ్యో రామా, ఈ మధ్య మీ మావయ్యకు అనుమానాలు ఎక్కువైపోయినాయమ్మా. ఎవడేం చేస్తాడో తెలీదు. వంట నేను చేస్తేనే తింటానంటున్నాడు. సర్లే, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. మావయ్య గారికి నేను పాలు తీసుకెళ్తాను. నా తల్లే పంచదార వేయకమ్మా. ఆయన పంచదార వాడనని ఒట్టేసుకున్నారు. చచ్చా, ఒట్టేసుకున్నాక పంచదార వేస్తే మావయ్య ప్రాణాలకి ప్రమాదం కదా అత్తయ్య. అవునమ్మా, ఏంటో దేవుళ్ళంటి మనిషి ఆయన. అంతేకాదు, మావయ్య అమృతం లాంటి మనిషి. ఆయనకి తీపితో పనేంటి? అవునమ్మా, కాస్త పాలు తీసుకుని మావయ్యకి ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో.
బంధువులకు కోట్ల విలువ చేసే అసైన్ ల్యాండ్ దారాదత్తం, ఎకరం 20 కోట్లు చేసే భూమిని 2300 అమ్మిన వైనం. ఆహా, ఇది మన కాన్ఫిడెన్స్ అయితే ఎంత బాగుండేది. ఏం చేయను, రాత్రి ఆయన వల్ల పొరపాటు జరిగింది, కానీ నాకు ప్రెగ్నెంట్ కావాలని లేదు. ఫీట్ రోడ్లో టాటా సుమోని అడ్డగించి పట్టుకుంటే 3 బస్తాలు ఈ రోజులు. మావయ్య ఆ? పాలు. అదేంటమ్మా నువ్వు తెచ్చావు? మీ అత్తేది? అత్తయ్యకి పాపం కళ్ళు తిరుగుతున్నాయట. ఆ? కళ్ళు తిరుగుతున్నాయా? వాంతి కూడా చేసుకుంటుందా? లేదే. అయినా ఎందుకలా అడిగారు? ఏమి లేదమ్మా, రాత్రి వద్దంటే వినకుండగా ఆ బజార్లో ఏగల వాలిన బెల్ల బుజ్జీలే తెప్పించుకుని తిన్నది, అందుకు అడిగాను. పాలు తీసుకోండి మావయ్య. వేడిగా ఉన్నాయమ్మా, ఓ, ఆ, చల్లారాక తాగుతానమ్మా. అలాగే మావయ్య. ఇవాళ పేపర్ చూసావమ్మా? చూడలేదే. ఎవరో దుర్మార్గుడు కట్నం తీసుకురాలేదని పెళ్ళాన్ని అన్యాయంగా రోకల బండతో కుడి చంపేశాడట. అయ్యో పాపం.
అటువంటి వాడిని జైలుకి కోర్టుకి తిప్పకూడదమ్మా. మరేం చేయాలి మావయ్య? ఆడవాళ్ళందరికీ తల రోకలిచ్చి అలాంటి ఎదవకి తల పగలగొట్టమని చెప్పాలి. ఆ రోజులు కూడా దగ్గరలోనే. రావాలమ్మా. ఆడ కూతుళ్ళు ఇటువంటి మగ రాక్షసుల్ని చంపేటప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. మావయ్య, మీలాంటి మంచి నాయకులు పూనుకుంటే గాని ఈ దేశంలో స్త్రీలకి న్యాయం జరగదు. మరేనమ్మా, నేను తల్లి కడుపులో బయట పడేటప్పుడే ఆడవాళ్ళని కాపాడటమే నా జీవిత లక్ష్యం అనుకున్నా. కాకపోతే అప్పుడు మాటలు రాక పైకి అనలేదు. నాకు తెలీదా మావయ్య మీ గురించి? మావయ్య, పాలు చల్లారిపోతే తాగండి. అలాగేనమ్మా. అమ్మా, అయ్యో, అమ్మా, అత్తయ్య, అయ్యో, ఓ దేవుడు. ఏంటి అలా పడిపోయావు? లే, 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 లే. బాబా, చూసి దిగాలి కదా. పడిపోవడం నాకేమన్నా ముచ్చట? కాలు జారి పడ్డాను. మరి కాలు దాడితేనే పడతారు. మరి అదేంటి, నువ్వు చిన్న పిల్లవా దడదడ రావడానికి? చూసుకొని రావద్దు. రా, 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 రా. డ్రెస్ తీసుకోమన్నాను అత్తయ్య. రా, కూర్చో, అలా కూర్చో. టాబ్లెట్లు వేసుకుందామని కిందకు వచ్చానమ్మా. అమ్మా, నువ్వు నీరసంగా ఉన్నావు కదా, ఆ పాలు తాగు. ఇప్పుడు వద్దండి, కడుపులో దేవుతోంది. తాగితే అన్ని చదువుకుంటాయి, తాగవే. వద్దండి. అత్తయ్య, అదేంటమ్మా? మావయ్య, అది ఈ చక్కెర లేని పాలు మీకోసం తెచ్చాను. అత్తయ్యకి వేరే పాలు తెస్తాను, సరే, మీరు ఇలా తాగండి. అయ్యాబా. సరే, నువ్వు వెళ్ళి ఓ స్పూన్ చక్కెర తీసురా. నువ్వు తాగవా? అత్తయ్య, పాలు చల్లారిపోయాయి, వేడి చేసి తీసుకొస్తాను. పాలు పడకే, తగ్గిపోతే చూసి నడాలి కదా. పొరపాటున ఈ పాలు అత్తయ్య గనక తాగుంటే ఆవిడ చావుకి నేనే కారణం అయ్యుండేదాన్ని. కథ మొత్తం తలకిందులయ్యేది. సమయం చూసి వాణ్ణి దెబ్బతీయాలి. నమస్కారం. నమస్కారం అండి. కార్తిక్ ఎలా ఉన్నా? రండి. రండి. కాస్త తగ్గిందా బాబు? పర్వాలేదమ్మా. రండి. నమస్తే మావయ్య గారు. లేవద్దు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి, నొప్పి తగ్గడం లేదు. బావగారు, నాకు తెలిసిన డాక్టర్కి పెద్ద ఆర్థో హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక రూమ్ తీసుకొని అందులోనే కార్తీక్ని కట్లు విప్పేదాకా అక్కడ ఉంచితే. వద్దండి, ఇక్కడే అయితే వాళ్ళమ్మ నేను దగ్గరుండి చూసుకుంటాం. అది కాదన్నయ్య గారు. అమ్మా,
వాడు పెరిగి పెద్దయిన తర్వాత ఇంటి పొట్టున ఉంటుంది ఇప్పుడేనమ్మా. వాడికి అన్నీ తెలిసి వస్తున్నాయి. మమ్మల్ని చూస్తూ వాడు తన తప్పులతో కుమిలిపోతున్నాడు. ఇక నుంచి వాడు పూర్తిగా మారిపోతాడమ్మా. ఇక్కడే ఉంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అవును మావయ్య గారు, ఇప్పుడే నా బాధ్యతలు గుర్తుకొస్తున్నాయి. దయించి నన్ను ఎక్కడికి కదపకండి. చూసారా మావయ్య గారు, మా అమ్మ మళ్ళీ ఇన్నాళ్ళకి నన్ను చిన్నపిల్లాడిని చేసి సాకుతోంది. ఇక నుండి నేను ప్రయోజకుణ్ణై అమ్మా నాన్నకు కన్న కొడుగ్గా బాధ్యత తీర్చుకుంటాను. చాలా సంతోషం కార్తీక్. నువ్వేం కంగారు పడకు, త్వరలోనే కోలుకుంటావు. నువ్వు కోలుకున్నాక నీకు ఎక్కడ ఏ ఉద్యోగం కావాలనో నేను ఇప్పిస్తాను. వాడు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు బావగారు. మంచిగా ఉంటానని మాటిస్తున్నాడు. అదే మాకు 10,000. మనిషిలో మార్పు చాలా సహజం బావగారు. అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తాం బావగారు. ఆ, వస్తామమ్మా. మంచిదన్నయ్య గారు. వస్తాం వదినా వస్తాం వస్తాను కార్తీక్. జాగ్రత్త. అలాగే మావయ్య గారు. మీరు ఉండండి బావగారు, మేము బయలుదేరుతాం. ఆ. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య. ఎక్కడ
ఎక్కడ అత్తయ్య? ఏడి ఏం జరిగింది ఏంటి మావయ్య? ఎవడో నన్నే చంపడానికి వచ్చాడమ్మా. మిమ్మల్నా? ఆ, నన్నే చంపడానికి వచ్చాడంటే వాడు సావు దగ్గర పడిందనమాట. ఎవరు మావయ్య మిమ్మల్ని చంపాలని చూసింది? అడగొద్దమ్మా. వాడికి వారం రోజుల్లో చిన్నదినం ఫిక్స్ చేస్తాను. దేవుళ్ళు లాంటి మిమ్మల్ని ఎవరు చంపుతారండి? నువ్వు నోరు మూసుకొని పైకి వెళ్ళు. గౌరీ, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నాకు బయట ఎవరు శత్రువులు లేరు మావయ్య. అవును, నీకు లేరు, కానీ నాకున్నారే. ఎందుకైనా మంచిది. ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే మావయ్య. బయట ఇద్దరు రౌండీలు పెట్టాను. వాళ్ళు ఉండగా ఈడు వచ్చాడంటే రేపు నుంచి బందోబస్తు పెంచాలి. అలా చేయండి మావయ్య. మెలకు వచ్చింది కనుక సరిపోయింది, లేకపోతే నన్ను చంపి చూడే. ఎవరై ఉంటారు మావయ్య? కంగారు పడకమ్మా. నా శత్రువు అన్నవాడు పుట్టడు. నా శత్రువుని తెలుసుకున్నాక వాడు బ్రతుకున్నాడు. ఇది నా సిద్ధాంతం. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళమ్మా, జాగ్రత్త అమ్మా. పోయి పడుకో. ఇప్పుడు మనకు కావాల్సింది భుజబలం కాదు తాత, బుద్ధి బలం. మహా, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి వాడి తల్లిదండ్రులు ఎవరో అని నేను అడగను. అమ్మమ్మమ్మ, ఎంత మాట అన్నావు తల్లి. నువ్వు నుండి 100 ఏళ్ళు హాయిగా బతకాలమ్మా.